next. So this is the continuation for the yesterday's class. So development of Mesoderm. We are not going in detail. Okay, what we need, we will take that. So Mesoderm is formed as two sheets on either side of the notochord between ectoderm and endoderm. So ఇది ఎట్లా ఉంటుందంటే mesoderm అనేది we have seen the diagram. So if it is embryo, if it is endoderm, if it is ectoderm, okay, ఇక్కడ నోటోకార్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ప్లేస్ లో మిజోడర్మ్ అనేది ఇటువైపు ఒకటి ఇట్లా ఫామ్ ఉంది. ఓకే, సో ద మిజోడర్మ్ ఈజ్ డివైడెడ్ గ్రాడ్యువల్ గా, ఇది పెద్దగా అవుతుంది. మిజోడర్మ్ అనేది ఇట్లా ఈ నోటోకార్డ్ కూడా పార్ట్ ఆఫ్ మిజోడర్మ్. ఎనీవే ఈ రకంగా డివైడ్ అవుతుంది. రైట్. సో దే ఆర్ డార్సల్ మిజోడర్మ్ అంటే ఇది ఇంటర్మీడియట్ మిజోడర్మ్ అండ్ లేటరల్ మిజోడర్మ్. సరే, దిస్ ఈజ్ లేటరల్, దిస్ ఈజ్ ఇంటర్మీడియట్. సో ఎనీవే మీకు అర్థం కావడానికి ఇదంతా మిజోడర్మ్ అనే విషయం మీకు తెలియాలి. ద డార్సల్ మిజోడర్మ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది నోటోకార్డ్. నోటోకార్డ్కి ఇరువైపులో ఉన్నది. సో డార్సల్ మిజోడర్మ్. ఓకే, సో దిస్ వన్, these two are the dorsal mesoderm. So the notochord has two longitudinal strips. సో రెండు నిలువైన స్ట్రిప్స్ లాగా మనకు కనిపిస్తుంది. ఇట్ బికమ్స్ ట్రాన్స్వర్స్లీ డివైడెడ్, ఇట్లా డివైడ్ అవుతూ ఉంటుంది ఇంటూ సెగ్మెంట్స్ కాల్డ్ సోమైట్స్. ఈ పాయింట్ చెప్పడానికి ఇది యాడ్ చేశాను. సో ఈ డార్సల్ మిజోడర్మ్ అనేది గ్రాడ్యువల్ గా అడ్డంగా ఇట్లా విభజన చెందుతూ ఉంటుంది అనమాట. రాను రాను ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది నోటోకార్డ్ కాస్త వెన్నెముక అవుతుంది. వెన్నెముక అనేది ఇది ఇది అడ్డుకోత చూస్తున్నాం మనం. ఇప్పుడు మనము వెనుక నుంచి చూస్తే వెన్నెముక ఇలా ఫామ్ అవుతూ ఉంటుంటే మనకి ఫస్ట్ డార్సల్ మిజోడర్మ్ ఇట్లా డివైడ్ అవుతూ, అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి డార్సల్ మిజోడర్మ్ వెన్నెముకకు లేదా నోటోకార్డ్కి ఇరువైపులా ఇట్లా డివైడ్ అవుతూ వస్తూ ఉంటుంది. వాటిని మనం సోమైట్స్ అని అంటాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది సోమైట్స్ అండ్ హౌ దే ఆర్ ఫార్మ్డ్. అండ్ దెన్ ద సోమైట్స్ ఆర్ ఫార్మ్డ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ ది యాంటీరియర్ ఎండ్. అంటే సో మనకి స్టార్టింగ్ పాయింట్ ఇందాక మనం తీసినటువంటి దీనిలో ఇది నోటోకార్డ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫామ్ అయినప్పుడల్లా వన్ పెయిర్ ఆఫ్ సోమైట్స్ అనేటువంటి ఇట్లా యాడ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీనికోసమే ఈ పాయింట్స్ రాశాను. ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ సోమైట్స్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 21 hours ఆఫ్టర్ ఇంక్యుబేషన్. ఇంక్యుబేషన్ అయిన తర్వాత లేదా పిండాభివృద్ధి స్టార్ట్ అయినాక 21 hours తర్వాత ఈ సోమైట్స్ అనేటువంటి మొదటి సోమైట్ 21st hour లో ఫామ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోవాలి. దాదాపు అడిగే అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ లో ఇది ఒకటి. 21వ 21 hour చిక్ ఎంబ్రియోలో ఫస్ట్ పెయిర్ ఆఫ్ సోమైట్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి. సో సోమైట్స్ అనమాట 1 2 3 4 పెయిర్స్ ఉన్నాయి. ఓకే, సో అవే ఫ్యూచర్లో కండరాలుగా అవి మారుతాయి. ఎనీవే ఇక్కడ చూడండి, టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ సోమైట్స్ ఫార్మ్ ఇన్ ఈచ్ అవర్. 21st hour నుంచి అప్ టు 40 hours వరకు ప్రతి గంటకు 1 పెయిర్ ఆఫ్ సోమైట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఓకే, 21st hour లో 1, 22nd లో 2, సారీ నాట్ పెయిర్, యా ఫస్ట్, యా. సో సో 21st hour లో 1 పెయిర్, 22nd లో 2, ఇట్లా 30th వచ్చేసరికి 10, 40కి వచ్చేసరికి 20 సోమైట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. 21st లో స్టార్ట్ అయితే 40లో ఎండ్ అవుతాయి.
వాటికి వచ్చేసరికి 20 pairs ఉంటాయి, రైట్. చిక్ ఎంబ్రియో. దెన్ ఇంక్యుబేషన్ అంటే ఏంటి? వార్మింగ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ లేడ్ ఎగ్. సో మన గుడ్డు బయటకు వచ్చిన తర్వాత, సో ఇట్ రిక్వైర్స్ వార్మ్. ఓకే, ఇట్ రిక్వైర్స్ 38 degrees Celsius. ఓకే. సో జనరల్గా మనందరికి తెలుసు, న్యాచురల్గా హెన్ అనేది ఎగ్స్ పైన కూర్చోవడం ఎవ్రీడే. సో దాదాపు 21 days ఇట్ రిక్వైర్స్. సో దట్ ఈస్ హ్యాచింగ్. ఓకే. హ్యాచింగ్ వల్ల ఇంక్యుబేషన్ అనేది జరుగుతుంది, పూర్తి స్థాయి పిండం అనేది ఏర్పడుతుంది. అండ్ సమ్ పాయింట్స్ ఐ హ్యావ్ యాడెడ్. 48 hours చిక్ ఎంబ్రియో ఈజ్ ఎఫ్ షేప్. అది కొంచెం ఎఫ్ లాగా, ఇంగ్లీష్ లెటర్ ఎఫ్ లాగా కనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్ లైక్, అంటే దాదాపు 48 hours దాకా చిక్ ఎంబ్రియో స్ట్రైట్ గా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. సో 48 hours డెవలప్మెంట్ పీరియడ్ లో క్రేనియల్ ఫ్లెక్చర్ అంటే, సో హెడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది. అలాగే మెడ కూడా లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది. తర్వాత అబ్డామిన్ అనేది కూడా దాదాపు ఇట్లా వంగినట్టు అవుతుంది, దాన్ని టార్షన్ అని పిలుస్తాం. ఓకే. సో ఇవి మూడు కూడా 48 hours టైంలో, ఆ 48 hours ఆఫ్ చిక్ ఎంబ్రియో పీరియడ్లో అవి ఆ ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ ఐ, కంటి యొక్క లెన్స్ అనేటువంటివి సో ఎక్టోడర్మ్ నుంచి డిరైవ్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. అండ్ హార్ట్ ఫంక్షన్స్ అనేది 40 hours తర్వాత, 40th అవర్ చిక్ ఎంబ్రియో టైంలో హార్ట్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. 72 hours ఎంబ్రియో ఈజ్ లైక్ ఏ క్వశ్చన్ మార్క్. అయితే ఎగ్జాక్ట్ క్వశ్చన్ మార్క్ కాదు, క్వశ్చన్ మార్క్ కి మిర్రర్ ఇమేజ్. మిర్రర్ అంటే క్వశ్చన్ మార్క్ అటువైపు తిప్పితే ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో చిక్ ఎంబ్రియో అనేది 72 hours లో ఆ షేప్ లో ఉంటుంది. అండ్ ఎట్ 96 hours ప్యాడిల్ లైక్ లింబ్ బర్డ్స్ ఆర్ ఫామ్. లేదా సింపుల్ గా లింబ్ బర్డ్స్ అనేటువంటివి ఏ అవర్ లో ఫామ్ అవుతాయి అంటే 96 hours ఆఫ్ చిక్ ఎంబ్రియోలో అవి ఫామ్ అవుతాయి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, సో విచ్ ఐ వాంటెడ్ టు కవర్ yesterday. Anyway, so today's topic, సో లాస్ట్ బట్ వన్ స్మాల్ టాపిక్, ఆర్గనైజర్. మనము ఆ, మీరు క్లాస్ విన్నారో లేదో, రికార్డెడ్ క్లాస్ ఫ్రాగ్ డెవలప్మెంట్లో మనకి ఒక గ్రే క్రిసెంట్ అని ఒక స్ట్రక్చర్ నేను మీకు చెప్పాను. అది ఇట్లా చందమామ నెలవంక ఆకారంలో ఉంటుంది. స్పెర్మ్ ఎంట్రీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా మనకు గ్రే కలర్ లో కనిపిస్తుంది, ఒక నెలవంక ఆకారంలో కనిపిస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ అక్కడ కార్టికల్ గ్రాన్యూల్స్ అన్ని వచ్చి ఇక్కడ ఒక క్రిసెంటిక్ షేప్ లో ఆ, అవతల వైపు స్పెర్మ్ ఎంటర్ అయితే ఇవతల వైపు ఈ కలర్ లో మనకు గ్రే క్రిసెంట్ అనేది కనబడుతుంది. సో నేను చెప్పాను అప్పుడు డివిజన్ అప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచే ఇట్లా ఫస్ట్ డివిజన్ అనేది ఇట్లా జరుగుతుంది, అది రెండు భాగాలుగా విభజించబడుతుంది అని చెప్పాను. సో అది ఒకవేళ ఇది లేకపోతే, ఒకవేళ మనం దీన్ని తీసేస్తే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. అది డెవలప్మెంట్ కావాల్సిన ముఖ్యమైనటువంటి సబ్స్టెన్సెస్ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఆర్గనైజర్ అని పిలుస్తాం. గ్రే క్రిసెంట్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్రాగ్స్ డెవలప్మెంట్. అట్లనే ప్రతి యానిమల్ యొక్క డెవలప్మెంట్లో ఆర్గనైజర్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్క యానిమల్ డెవలప్మెంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. లెట్స్ సీ. ద ఆర్గనైజర్ ఈజ్ an embryonic tissue which organizes the surrounding tissues to develop into embryo. సో ఏ టిష్యూ అయితే సరౌండింగ్ టిష్యూస్ ని ఆర్గనైజ్ చేసి దాన్ని ఒక కంప్లీట్ ఎంబ్రియో లాగా మారుస్తుందో దాన్నే మనం ఆర్గనైజర్ అని పిలుస్తాం.
ది నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎంబ్రియో ఈజ్ డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్గనైజర్. సో ఆర్గనైజర్ ఉండడం వల్లనే ప్రతి ఎంబ్రియో నార్మల్గా డెవలప్ అవుతుంది. వెన్ ద ఆర్గనైజర్ టిష్యూ ఈజ్ డిస్ట్రాయిడ్, ఒకవేళ తీసేస్తే, నాశనం చేస్తే, ద ఎంబ్రియో డైస్. ఒకవేళ ఆర్గనైజర్ టిష్యూను కనుక మనము రిమూవ్ చేస్తే లేదా డిస్ట్రాయ్ చేస్తే, ద ఎంబ్రియో విల్ డై. వెన్ అన్ అడిషనల్ ఆర్గనైజర్ ఈజ్ ట్రాన్స్ప్లాంటెడ్, టూ ఎంబ్రియోస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఒకవేళ రెండో ఆర్గనైజర్ని మనము ఆల్రెడీ ఒకటి ఉండగా ఇంకో ఆర్గనైజర్ని దానికి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే అప్పుడు రెండు ఎంబ్రియోలు అనేటువంటి సింగిల్ జైగోట్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్గనైజర్. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్గనైజర్ వాజ్ డిస్కవర్డ్ బై స్పెమన్. సో ఇది దాదాపు నెట్ ఎగ్జామ్లో స్పెమన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఎనీవే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్గనైజర్ వాజ్ డిస్కవర్డ్ బై స్పెమన్. సో ఫర్ విచ్ హీ వాజ్ గివెన్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1935 ఫర్ దిస్ డిస్కవరీ. ఒక ఆర్గనైజర్ అనే దాన్ని కనుక్కున్నందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిరంటే అది ఎంత ఇంపార్టెంట్ డిస్కవరీ మీరు అర్థం చేసుకోవచ్చు. దెన్ ఆర్గనైజర్ ఇన్ ఆంఫిబియన్ ఎంబ్రియో, ఇందాక నేను చెప్పింది. ఇన్ ఆంఫిబియన్ ఎంబ్రియోస్ 3 regions ఫంక్షన్ యాజ్ ది ఆర్గనైజర్ ఇన్ ద డిఫరెంట్ స్టేజెస్. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్గనైజర్స్గా పనిచేస్తాయి. అందులో ఒకటి గ్రే క్రిసెంట్, ఇందాక నేను చూపెట్టింది, డార్సల్ లిప్, ఓకే, అండ్ కార్డో మిజోడమ్. సో ఇందాక నేను ఏదైతే చూపించినో గ్రే క్రిసెంట్ అనేది ఇవ్వండి. సో ఎంబ్రియోలో ఈ రకంగా ఆ, కొంచెం అంటే ఈ దాని మధ్య అక్షానికి కొద్దిగా దిగువన ఉంటుంది గ్రే క్రిసెంట్. ఇన్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ద గ్రే క్రిసెంట్ యాక్ట్స్ యాజ్ ఎ ఆర్గనైజర్. ఓకే, సో దెన్ డార్సల్ లిప్ ఇన్ ద ఎర్లీ గ్యాస్ట్లా. ఇప్పుడు గ్యాస్ట్లా షేప్ మనం ఇట్లా చూపించినాం నిన్న. సో దీన్ని బ్లాస్టోపోర్ అన్నాం. సో ఇది డార్సల్ లిప్ అవుతుంది. ఇవి రెండు లేటరల్ లిప్స్ అవుతాయి, ఇది వెంట్రల్ లిప్ అవుతుంది. 4 లిప్స్ ఉంటాయి. సో ఈ డార్సల్ లిప్ ఏదైతే ఉందో, సో ఇన్ ద ఎర్లీ గ్యాస్ట్లా స్టేజ్ ద డార్సల్ లిప్ ఆఫ్ ది బ్లాస్టోపోర్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గనైజర్. ఇది కూడా ఒక ఆర్గనైజర్ పనిచేస్తుంది. కార్డా మిజోడమ్ ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియా అనేది ఇక్కడ నోటోకార్డు ప్లస్ మిజోడర్మ్. నోటోకార్డ్ ఏమో ఇది, మిజోడర్మ్ ఇది. ఈ రెండింటిని కలిపి కార్డా మిజోడర్మ్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ రెండింటిని కలిపి కార్డా మిజోడర్మ్ అని పిలుస్తాం. ఇదేమో మిజోడర్మ్, ఇదేమో నోటోకార్డ్. ఈ రెండింటిని కలిపి మనం కార్డో మిజోడర్మ్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది ఇగో చూడండి, ఆ, మన గ్యాస్ట్రా యొక్క రూఫ్ పైన ఉంటుంది. ఇన్ ద గ్యాస్ట్రల్ స్టేజ్ ద కార్డా మిజోడమ్ లొకేటెడ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ది ఆర్కెంటిరామ్. ఇది ఆర్కెంటిరామ్, ఆది ఆంత్రము లేదా ఎర్లీ ఎలిమెంటరీ కెనాల్. సో విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఆర్గనైజర్. ఇది కూడా ఆర్గనైజర్ గా పనిచేస్తుంది. ఈ రకంగా మనకి ఫ్రాగ్ లో గ్రే క్రిసెంట్, తర్వాత డార్సల్ లిప్ అండ్ కార్డా మిజోడర్మ్ అనేటువంటివి మనకు ఆర్గనైజర్ లాగా పనిచేస్తాయి. సో దిస్ ఈస్ స్పెమన్ ఎక్స్పెరిమెంట్. Spemann conducted some experiment. So when the gray crescent is removed from the fertilized egg, the embryo stopped development after blastration. Simple. Okay. Development ఆగిపోతుంది గ్రే క్రిసెంట్ తీసేస్తే. ఓకే, సో then the egg is surgically divided into 2 halves in such a way that one half receives the gray crescent and the other half does not receive. ఓకే, ఒకవేళ కనుక మనం ఎంబ్రియోని కనుక సర్జికల్గా డివైడ్ చేస్తే లేదా ఆపరేషన్ చేస్తే, సో ఈ రకంగా సగం ఎంబ్రియోనేమో గ్రే క్రిసెంట్ కలిగి ఉంటుంది, సగం ఎంబ్రియోనేమో లేకుండా మనము ఆపరేషన్ చేసింది లేదా దీన్ని 2 ముక్కలు చేసింది. ఒక ముక్కలో గ్రే క్రిసెంట్ ఉంది, ఇంకో ముక్కలో లేదు. అప్పుడు ఏమైంది, ద హాఫ్ విత్ గ్రే క్రిసెంట్ డెవలప్స్ ఇంటూ ఏ నార్మల్ ఎంబ్రియో
develops into a normal embryo, and the half without gray crescent fails to develop. ఓకే, సో గ్రే క్రిసెంట్ లేని భాగం ఏదైతే ఉందో అది డెవలప్ కాదు. If the egg is divided in such a way that both halves receive the gray crescent, అంటే ఇట్లా. ఓకే, సో ఇటు సగం ఇటు సగం. ఓకే, ఆ రకంగా దాన్ని మనము జస్ట్ ఇట్లా ఘాటు పెట్టి రెండుగా వేరు చేస్తే దెన్ బోత్ హాఫ్స్ డెవలప్ ఇంటూ నార్మల్ ఎంబ్రియోస్. రెండు కూడా ఒకవేళ వాటిని అట్నే అతికించితే ఇట్లా ఫామ్ అవుతుంది, లేదా దాన్ని రెండుగా కట్ చేస్తే ఇదొక ఎంబ్రియో ఇదొక ఎంబ్రియోగా మారుతుంది. స్పెమన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూట్ ఎంబ్రియోస్ టు షో ఆర్గనైజర్. యా, ఎర్లీ గ్యాస్ట్లా గ్రాఫ్టెడ్ విత్ ద డార్సల్ లిప్ ఫ్రమ్ అనదర్ వన్. సో ఆ డార్సల్ లిప్ కూడా ఒక ఆర్గనైజర్ కాబట్టి, సో దాన్ని గ్రాఫ్ట్ చేస్తే స్పెమన్ గ్రాఫ్ట్ చేస్తే ఏమైంది, ఇంకొక ఎంబ్రియో అనేది ఫామ్ అయింది. Sperm's transplantation with the nude embryos to show organism. Okay, if the dorsal lip of an early gastrula is transplanted to another gastrula, the graft develops into a secondary embryo in the host. Okay, so in the diagram on it. So ఈ డార్సల్ లిప్ ని ఇక్కడ అతికియడం వల్ల సో ఇది ఒరిజినల్ ఎంబ్రియో, ఇది సెకండరీ ఎంబ్రియో ఆ రకంగా ఫామ్ అవుతుంది. సో those are the experiments conducted by the Spemann, the famous. So then properties of organizer. So organizer has self-organization, self-differentiation. The organizer has the ability to organize the surrounding cells for the development of an entire embryo. Organizer ఏం స్వభావం ఉంటుందంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాలన్నీ కలిసి ఒక ఎంబ్రియోని ఏర్పరిచే కెపాసిటీ ఆర్గనైజర్ ఉంటుంది. సెల్ఫ్ డిఫరెన్షియేషన్, స్వయంగా ఆర్గనైజరు మిగతా వాటిని వివిధ రకాల ఆర్గాన్స్ గా మార్చడమే కాకుండా ఈ ఆర్గనైజర్ కూడా కొన్ని అవయవాలుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఆర్గనైజర్ టిష్యూ ఇట్ సెల్ఫ్ డెవలప్స్ ఇంటూ నోటోకార్డ్ అండ్ మిజోడర్మ్. ఆర్గనైజర్ అనేది నోటోకార్డ్ మరియు మిజోడర్మ్ గా అది డిఫరెన్షియేట్ అయ్యే ఎబిలిటీని కలిగి ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజర్. ద ఆర్గనైజర్ హ్యాస్ డిఫరెంట్ రీజన్స్. ఈచ్ రీజన్ హ్యాస్ ద కెపాసిటీ టు ఇండ్యూస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్గాన్. ఆర్గనైజర్లో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ఆర్గాన్ని ఏర్పరిచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆఫ్ మెనీ రీజియన్స్, అందులో ఉన్న చాలా రీజియన్స్లో 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అది? ఒకటి హెడ్ ఇండక్టర్, రెండోది ట్రంక్ ఇండక్టర్. ఓకే, సో వన్ ఈస్ హెడ్ ఇండక్టర్, అనదర్ వన్ ఈస్ ది trunk inductor. Okay, head inductor. The anterior part of the carda mesoderm, the precaudal plate, okay, is called the head inductor. Precaudal plate అని నిన్న ఏదైతే చెప్పుకున్నామో, కార్డా మిజోడర్మ్ యొక్క యాంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో లేదా ప్రికార్డల్ ప్లేట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అది హెడ్ ఇండక్టర్ గా పనిచేస్తుంది. సిన్ ఎందుకంటే ఇట్ ఇండ్యూసెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెడ్ ఆర్గన్స్. సింపుల్. సో అదేంటి, అది హెడ్ ఆర్గాన్స్ ని తయారయ్యేటట్టుగా అది ప్రేరేపిస్తుంది. ఏంటి? ప్రికార్డల్ ప్లేట్ అనేది లేదా హెడ్ ఇండక్టర్ అనేది లేదా యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కార్డా మిజోడర్మ్ అనేది. ఓకే, సో ద హెడ్ ఇండక్టర్ మే బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ archencephalic inductor which induces the forebrain and eyes. ఓకే, ఈ హెడ్ ఇండక్టరే ఇంకా డివైడ్ అయ్యి అది ఆర్కెన్సెఫాలిక్ ఇండక్టర్ గా మారుతుంది. మారి దట్ మే ఇండ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ forebrain and eyes. Formation of okay, so that is head inductor. Trunk inductor, the posterior part of the carda mesoderm. Okay, ఇందాకదేమో anterior part, ఇక్కడ the posterior part of the carda mesoderm.
సో కార్డా విజోడర్మ్ అంటే నేను ఇందాక మీకు చూపించాను. సో ఓకే. సో ఇక్కడ ఈ పార్ట్ని మనం కార్డా విజోడర్మ్ అని పిలుస్తాం. సో యాంటీరియర్ పార్ట్ ఏమో ఈ పార్ట్ ప్రికార్డల్ ప్లేట్, ఈ పార్ట్ నోటోకార్డ్, అండ్ దిస్ ఇస్ ది మిజోడమ్. సో ఇది పోస్టీరియర్ పార్ట్, ఇది ట్రంక్ ఇండక్టర్ గా పనిచేస్తుంది. ఓకే, ఇట్ ఇండ్యూసెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రంక్ ఆర్గాన్స్ అండ్ ద టెయిల్ బడ్. అది సో మన నడుము అండ్ తోక భాగాల్ని అది ఏర్పరచడానికి ప్రేరేపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పైనోకార్డల్ ఇండక్టర్. ట్రంక్ ఇండక్టర్ని మనం స్పైనోకార్డల్ ఇండక్టర్ అని కూడా పిలుస్తాము. ఓకే, సో దెన్ embryonic induction. The organizer organizes the development by giving stimulus to surrounding cells. ఆర్గనైజర్ ఏం చేస్తుంది? ఆర్గనైజ్ ద డెవలప్మెంట్ ఎట్లా? ఇది ఒక స్టిమ్యులస్ ని సరౌండింగ్ సెల్స్ కి ఇవ్వడం ద్వారా ఆర్గనైజ్ చేస్తుంది చుట్టుపక్కల ఉన్న కణజాలాన్ని, టిష్యూస్ ని. దిస్ స్టిమ్యులస్ అరైజింగ్ ఫ్రమ్ ఆర్గనైజర్ ఇస్ కాల్డ్ ఇండక్షన్. ఆ స్టిమ్యులస్ నే, ఆర్గనైజర్ నుంచి వచ్చే ఆ స్టిమ్యులస్ నే ఇండక్షన్ అని పిలుస్తాం. ద టిష్యూ విచ్ ఇస్ గివింగ్ ద ఇండక్షన్ ఇస్ కాల్డ్ ఇండక్టర్. ఇందాక మనం చూసినాం హెడ్ ఇండక్టర్, ట్రంక్ ఇండక్టర్. ఓకే, ఇండక్షన్ ఇచ్చే టిష్యూనే ఇండక్టర్ అని పిలుస్తాం. అండ్ ఆల్సో బై ఏ వైడ్ వెరైటీ. అయితే ఈ ఇండక్షన్ అనేది ఇండక్టర్తో పాటు కొన్నిసార్లు బ్రెయిన్ కూడా ఆ స్టిమ్యులస్ని ఇస్తుంది, ఐ కూడా ఇండక్టర్గా పనిచేస్తుంది, కిడ్నీ, సోమైట్స్ ఇవి కూడా ఇండక్టర్గా పనిచేస్తాయి. ఓకే, సో ఆల్సో నాట్ ఓన్లీ ఇన్ అడిషన్ ఇన్ అడిషన్ టు ఇండక్టర్. సో by a wide variety of organs act as can mm, act as inductor. ఓకే, అవసరాన్ని బట్టి ఇవి కూడా అవి ఇండక్టర్ లాగా పనిచేస్తాయి. సో న్యూరల్ ఇండక్షన్, ద డార్సల్ ఆర్ కార్డా మిజోడర్మ్ ఇండ్యూసెస్ ది ఎక్టోడర్మ్. ఎక్టోడర్మ్ ని ప్రేరేపిస్తుంది టు డెవలప్ ఇంటు ద న్యూరల్ ట్యూబ్. ఓకే, కార్డా మిజోడర్మ్ ఏదైతే ఉందో ఇదేమో ఎక్టోడర్మ్, ఇదంతా ఎక్టోడర్మ్. గ్యాస్ట్లలో ఇదేమో ఎక్టోడర్మ్, ఇదేమో డార్సల్ లిప్ అని అంటాం, లేదా కార్డా మిజోడర్మ్ అంటాం. ఇది దీన్ని ప్రేరేపిస్తుంది, ఇక్కడి వరకు భాగము. ఓకే, న్యూరల్ ట్యూబ్ లేదా సో ప్రిమిటివ్ బ్రెయిన్ గా మారడానికి ఈ కార్డా మిజోడర్మ్ అనేది ప్రేరేపిస్తుంది. దాన్ని న్యూరల్ ఇండక్షన్ అంటాం. దిస్ ఇండక్షన్ విచ్ కన్వర్ట్స్ ఎక్టోడర్మ్ ఇంటూ న్యూరల్ ట్యూబ్ ఇస్ కాల్డ్ న్యూరల్ ఇండక్షన్. అదొకటి. సో దెన్ chain of inductions. Okay. So in development, a series of inductions occur. The carda mesoderm is the first. Carda mesoderm is the first stage of or primary inductor అని మనము చెప్పొచ్చు. Carda mesoderm is the primary inductor. It induces the ectoderm to develop into neural tube. Neural tube గా మారడానికి ప్రేరేపిస్తుంది ectoderm. ఓకే, సో బ్రెయిన్ ఫామ్ అయిన తర్వాత ఏర్పడే ఆప్టిక్ వెసికిల్ ఏదైతుందో డెవలప్ ఫ్రమ్ ది న్యూరల్ ట్యూబ్. న్యూరల్ ట్యూబ్ నుంచి ఆప్టిక్ వెసికిల్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. ద ఆప్టిక్ వెసికిల్స్ ఇండ్యూస్ ద ఎక్టోడమ్ టు డెవలప్ ఇంటూ లెన్స్. ఓకే, ఆప్టిక్ వెసికిల్స్ అనేటువంటివి ఈ అక్కడ న్యూరల్ ట్యూబ్ దగ్గర ఉన్నటువంటి ఎక్టోడర్ము లెన్స్ గా మారడాన్ని ప్రేరేపిస్తుంది. హెన్స్ ద ఆప్టిక్ వెసికిల్ ఇస్ కాల్డ్ సెకండరీ ఇండక్టర్ అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ ఏంటిది? కార్డా మిజోడర్మ్. ఓకే, తర్వాత
ఆప్టిక్ వెసికల్ అనేది లెన్స్ ఫామ్ కావడానికి ప్రేరేపిస్తుంది. దాని సెకండరీ ఇండక్టర్ అంటారు. ద లెన్స్ టుగెదర్ విత్ ఆప్టిక్ వెసికల్ ఇండ్యూసెస్ ఓవర్లయింగ్ టిష్యూ టు డెవలప్ ఇట్ కార్నియా. సో లెన్స్ ప్లస్ ఆప్టిక్ వెసికల్ కలిసి కార్నియా ఏర్పాటును ప్రేరేపిస్తాయి. హెన్స్ ద లెన్స్ is called tertiary inductor. So these are the series of inductions that occur during the development. So what is the chemical nature of induction? The inductor causes induction by liberating a chemical, by releasing a chemical substance called evocator. దీన్ని న్యూ అండ్ ట్విట్టి అనే ఇద్దరు సైంటిస్ట్ కనుక్కున్నారు. ఎవోకేటర్ అనే కెమికల్ ను రిలీజ్ చేయడం ద్వారా సో ఇండక్టర్ అనేది ఇండక్షన్ ని కాజ్ చేస్తుంది. యమడా అండ్ టిడ్మన్ ఎక్స్ట్రాక్టెడ్ ద ఇండ్యూసింగ్ సబ్స్టెన్స్ ఇన్ ద ఎవోకేటర్. సో అది ఒక న్యూక్లియో ప్రోటీన్. కెమికల్లీ ఇట్ వాజ్ అ న్యూక్లియో ప్రోటీన్ దట్ ఇండ్యూసెస్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్గాన్. ఓకే. సో దెన్ రెసిప్రోకల్ ఇండక్షన్ అంటే ఒకటి రెసిప్రోకల్ అంటే ఎట్లుంటుందంటే ఒకటేమో ఇటువైపు పనిచేస్తుంది, ఒకటేమో ఇటువైపు పనిచేస్తుంది. ఓకే. సో మ్యూచువల్ హెల్ప్ అని చెప్పుకోవచ్చు, లేదా రెండు వైపులా పనిచేయడం, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేయడం. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఆఫ్ టిష్యూస్. రెండు టిష్యూస్ మధ్య జరిగే ఒక ఇండక్షన్ ప్రాసెస్ వేర్ ఈచ్ గ్రూప్ రిసీవ్స్ అండ్ గివ్స్ ఇండక్షన్. ఓకే. సో ప్రతి గ్రూప్ కూడా ఇండక్షన్ ని ఇస్తుంది, ఇండక్షన్ ని తీసుకుంటుంది. ద మిజెంకైమ్ ఆఫ్ ది వింగ్ బర్డ్. వింగ్ బర్డ్ లో ఉండే మిజెంకైమ్ ఏదైతే ఉందో ఇండ్యూసెస్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎపికల్ ఎక్టోడర్మ్ రిడ్జ్. ఎపికల్ ఎక్టోడర్మ్ రిడ్జ్ ని ఏర్పాటయ్యేలా మిజెంకైమ్ ఆఫ్ ది వింగ్ అనేది ప్రేరేపిస్తుంది. ఇఫ్ ద ectodermal if the ectodermal ridge is removed, the wing does not develop. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ ఈ మిజెంకైమా ఆ వింగ్ బర్డ్ అనేది, వింగ్ బర్డ్ యొక్క మిజెంకైమా అనేది ఎపికల్ ఎక్టోడర్మల్ రిడ్జ్ అనేది ఫామ్ అవడానికి తోడ్పడింది. ఓకే. ఒకవేళ ఎపికల్ ఎక్టోడర్మల్ రిడ్జ్ అనే దాన్ని మనం తొలగిస్తే ఈ వింగ్ బర్డ్ మిజెంకైమ్ అనేది నశిస్తుంది, లేదా వింగ్ ఫామ్ కాదు. ఓకే. ద వింగ్ ఈస్ నాట్ డెవలప్డ్ అంటే ఇక్కడ ఒకదానితో ఒకటి రెండు అవసరమే. ఇఫ్ ద ectodermal ridge is transplanted on the mesoderm of the abnormal region of an embryo, a wing is developed. ఓకే. సో అంటే ఎపికల్ ఎక్టోడర్మల్ రిడ్జ్ అనేది వింగ్ ఫామ్ అవడానికి అంత ఇంపార్టెంట్ అని అర్థం. సో దీస్ ఎక్స్పెరిమెంట్స్ షో దట్ మిజెంకైమ్ ఇండ్యూసెస్ ది ectoderm అండ్ ద ectodermal ridge ఇండ్యూసెస్ ది మిజెంకైమ్. సో రెండు ఒకదాన్ని ఒకటి ఇండ్యూస్ చేస్తాయని అర్థము. సో దిస్ ఎఫెక్ట్ ఆఫ్ లింబర్డ్ మిజెంకైమ్ ఆన్ ద ectoderm అండ్ ఆఫ్ ద ectoderm ఆన్ ద మిజెంకైమ్ ఇస్ కాల్డ్ రెసిప్రోకల్ ఇండక్షన్. సో ఒకటి లేకుండా ఇంకొకటి డెవలప్ కాదు, దాన్నే రెసిప్రోకల్ ఇండక్షన్ అంటాం. కాంపిటెన్స్. So what is competence? Competence is defined as the ability of a part of an early embryo to develop along a particular direction under a particular stimulus. అంటే ఏంటంటే ఒక పార్ట్ అనేది ఎర్లీ ఎంబ్రియో యొక్క ఒక పార్ట్ సో ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఒక పర్టికులర్ స్టిమ్యులస్ వల్ల డెవలప్ అవ్వడాన్ని కాంపిటెన్స్ అంటాం. ద కాన్సెప్ట్ ఆఫ్ కాంపిటెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై వాడింగ్టన్. సో కాంపిటెన్స్ కెన్ బి, ఫర్ ఎగ్జాంపుల్, ద ectoderm అనేది డెవలప్స్ ఇంటూ న్యూరల్ ట్యూబ్ అండర్ ద ఇండక్షన్ అరైజింగ్ ఫ్రమ్ కార్డా మిజోడర్మ్. ఇందాక చూసింది. ఓకే. సో కార్డా మిజోడర్మ్ యొక్క ఇండక్షన్ వల్ల న్యూరల్ ట్యూబ్ అనేది ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంది. సో ద ఎండోడర్మ్ అండ్ ద మిజోడర్మ్ కెనాట్ డెవలప్ ఇంటూ ద న్యూరల్ ట్యూబ్ అండర్ ది స్టిమ్యులస్. సరే, ఈ కార్డా మిజోడర్మ్ ఇచ్చిన స్టిమ్యులస్ వల్ల ఎండోడర్మ్ న్యూరల్ ట్యూబ్ గా మారుతుందా? మారట్లేదు. కొన్ని మిజోడర్మ్ న్యూరల్ ట్యూబ్ గా మారుతుందా? మారట్లేదు. ఓకే. సో ఈ కార్డా మిజోడర్మ్ ఇచ్చిన స్టిమ్యులస్ కి కేవలం ఎక్టోడర్మ్ మాత్రమే న్యూరల్ ట్యూబ్ గా మారుతుంది. అంటే దీనికి కాంపిటెన్స్ ఉంది, ఎక్టోడర్మ్ కు కాంపిటెన్స్ ఉంది. అది కూడా ఈ యొక్క
మీ కార్డా మెసోడర్మ్ యొక్క స్టిమ్యులస్ వల్ల. దేర్ ఫోర్ ద ఎక్టోడర్మ్ హ్యాస్ ద కాంపిటెన్స్ టు డెవలప్ ఇంటు ద న్యూరల్ ట్యూబ్, బట్ ద ఎండోడర్మ్ అండ్ మెసోడర్మ్ డు నాట్ హ్యావ్ ద కాంపిటెన్స్ టు డెవలప్ ఇంటు ద న్యూరల్ ట్యూబ్. అంటే కాంపిటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎబిలిటీ. ఓకే, ఎబిలిటీ to become something with a particular stimulus. So then limitation of the competence. Competence is a టైం లిమిటెడ్ ఫినామినా. అయితే కాంపిటెన్స్ అనేది ఎప్పటికీ ఉండదు, అది కొంతవరకు మాత్రమే ఉంటుంది, కొంత టైం వరకు, విత్ ఏ బిగినింగ్ అండ్ అన్ ఎండ్. యాజ్ ద ఏజ్ ఆఫ్ ఎంబ్రియో అడ్వాన్సెస్ ద కాంపిటెన్స్ ఆఫ్ వేరియస్ స్ట్రక్చర్స్ గెట్స్ గ్రాడ్యువల్లీ రిడ్యూస్, తగ్గిపోతుంది కాంపిటెన్స్ లెవెల్స్. ద ectoderm in a tadpole or an adult frog cannot form a neural tube. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాడ్పోల్ లార్వా ఆల్రెడీ ఫామ్ అయింది, దానిలో ఈ ఎక్టోడర్మ్ అనేది మళ్ళీ కొత్తగా న్యూరల్ ట్యూబ్ను ఏర్పరచలేదు, ఒకవేళ అది డ్యామేజ్ అయితే. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కార్డా మిజోడర్మ్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్టోడర్మ్ అనేది కొంత ఏజ్ లేదా ఆల్రెడీ పుట్టినటువంటి టాడ్పోల్ లేదా అడల్ట్ ఫ్రాగ్లో కార్డా మిజోడర్మ్ను ఉంచిన, దాంతో ప్రేరేపింపజేసిన ఎక్టోడర్మ్ అనేది సో ఏమంటారు, న్యూరల్ ట్యూబ్గా కన్వర్ట్ కాదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎక్టోడర్మ్ ఆఫ్ ద టాడ్పోల్ ఆఫ్ ద అడల్ట్ ఫ్రాగ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ కాంపిటీషన్ ఫ్రమ్ టు ఫార్మ్ ద న్యూరల్ ట్యూబ్. ఓకే, అది తన యొక్క కాంపిటెన్స్ని సో కొంతకాలానికి అది కోల్పోయిందని అర్థం. సో మెకానిజం ఆఫ్ ది ఇండక్షన్. Few theories have been postulated to explain the mechanism of induction. So, ఒకటి gradient theory, which is famous. This theory was postulated by two groups of scientists, Toivonen and Yamada. So, ఈ gradient theory ఏం చెప్తుందంటే, it states that two distinct chemical factors are involved in action of an inductor. సో ఒక ఇండక్టర్ యొక్క యాక్షన్లో రెండు ముఖ్యమైన కెమికల్ ఫ్యాక్టర్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. ఏంటి అవి అంటే, ఒకటి న్యూరలైజింగ్ ఏజెంట్ అండ్ మిజోడర్మలైజింగ్ ఏజెంట్. సో ఇవి రెండు ముఖ్యమైనటువంటి కెమికల్ ఫ్యాక్టర్స్. ద న్యూరలైజింగ్ ఏజెంట్ హ్యాస్ ఇట్స్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ది ఎంబ్రియో అండ్ ఇట్ డిమినిషెస్ లేటర్లీ. సో న్యూరలైజింగ్ ఏజెంట్ ఏమో దాని ఎఫెక్ట్ అంతా ఎక్కడ ఉంటుంది, డార్సల్ సైడ్ ఆఫ్ ది ఎంబ్రియోలో ఉంటుంది. ద మిజోడర్మలైజింగ్ ఏజెంట్ హ్యాస్ అన్ యాంటీరియో పోస్టీరియర్ గ్రేడియంట్, అంటే యాంటీరియర్ రీజియన్ నుంచి పోస్టీరియర్ రీజియన్ వైపు సో దాని యొక్క ఎబిలిటీ అనేది ఉంటుంది, విత్ ఇట్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద పోస్టీరియర్ రీజియన్. ఓకే, పోస్టీరియర్ రీజియన్లో ఈ మిజోడర్మలైజింగ్ ఏజెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ gradient theory and one factor hypothesis. This theory was postulated by Newcomb. According to this theory, the inductor produces only one factor, and this factor induces different organs at different times. One factor hypothesis ప్రకారం అయితే ఒక్క ఫ్యాక్టర్ అనేది ఇండక్టర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ఫ్యాక్టరే డిఫరెంట్ ఆర్గాన్స్ డిఫరెంట్ టైమ్స్లో అది ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది అని ఈ థియరీ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద నోటోకార్డ్ యాజ్ అన్ ఇండక్టర్ induces the ectoderm to form neural tissue in the early stage, and later it transforms the ectoderm into more posterior and mesodermal structures. తర్వాతనే ఆ ఎక్టోడర్మ్ నుంచే సో మరింత పోస్టీరియర్ భాగాలు కానీ అప్పటి వరకు లేనటువంటి మిజోడర్మల్ స్ట్రక్చర్స్ కానీ ఏర్పడడాన్ని ఇండక్ట్ చేస్తుంది నోటోకార్డ్ అనేది. సో దిస్ ఇస్ అనదర్ థియరీ. The last one is protein denaturation theory. According to Ranjin, induction is caused by protein denaturation in the inductor. Inductor లో ఉన్న ప్రోటీన్స్ అనేటువంటివి విచ్ఛిన్నం కావడం వల్ల ఆ యొక్క ఇండక్షన్ అనేది జరుగుతుంది అనేది ఆ యొక్క డిఫరెంట్ థియరీస్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్గనైజర్ అండ్ ఇండక్షన్. సో the replacement of the lost parts of the organism is called regeneration. కోల్పోయిన భాగాలు తిరిగి ఏర్పడమే రీజనరేషన్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ ఫినామినా ఆఫ్ లైఫ్. రీజనరేషన్ అనేది ఒక ఫండమెంటల్ ఫినామినా. మనం నిత్యం ఎన్నో సెల్స్ని కోల్పోతుంటాం, కొన్ని చిన్న పార్ట్స్ని కోల్పోయినా తిరిగి మనం వాటిని ఏర్పరచుకుంటాం.
ఇంకా లోయర్ యానిమల్స్ లో ఈ నేచర్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అకార్డింగ్ టు రిచర్డ్ ఎల్ గ్రాస్ అనే అతను ఏం చెప్పిందంటే, ఇఫ్ దెర్ ఈస్ if there is no regeneration, there could be no life. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్, ఒకవేళ రీజనరేషన్ లేకపోతే అసలు లైఫే ఉండదు. ఒకవేళ ఎవ్రీథింగ్ ఈజ్ రీజనరేటెడ్, ప్రతిదీ కోల్పోయిన ప్రతిదీ మళ్ళీ పునరుత్పత్తి జరిగితే దెర్ వుడ్ బి నో డెత్ అనేది ఉండదు. ఆల్ ఆర్గనిజమ్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ ఎక్స్ట్రీమ్స్. ఓకే, సో అన్ని ఆర్గనిజమ్స్ ఐదర్ కంప్లీట్లీ రీజనరేటెడ్ అనే ఒక ఇంపాసిబుల్ థింగ్ అండ్ నో రీజనరేషన్ అనే ఒక ఇంపాసిబుల్ థింగ్ మధ్యలో ఆల్ ఆర్గనిజమ్స్ అనేటువంటివి ఉంటాయి. దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఓకే, దెన్ లాస్ ఆఫ్ రీజనరేషన్. ద కెపాసిటీ ఫర్ రీజనరేషన్ ఈస్ గ్రేటర్ ఇన్ సింపుల్ యానిమల్స్. సింపుల్ యానిమల్స్ లో రీజనరేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ డిమినిషెస్ విత్ మోర్ కాంప్లెక్స్ ఫార్మ్స్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ లోపల సింపుల్ యానిమల్స్ లైక్ ఇన్వర్టిబ్రేట్స్ లో రీజనరేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాంప్లెక్స్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, హయ్యర్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిలో రీజనరేషన్ పవర్ తగ్గిపోతుంటుంది. ద ఎబిలిటీ ఫర్ రీజనరేషన్ మే బి గ్రేటర్ ఇన్ ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ Hello, డెవలప్మెంట్. hello, 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 hello. The ability for regeneration may be greater in the earlier stages of development. Okay, so డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్లో రీజనరేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. డెవలప్మెంట్ కంప్లీట్ అవుతున్న కొద్దీ రీజనరేషన్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో లెట్స్ సి సమ్ ఆఫ్ ది ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది రీజనరేషన్. రైట్, ద ఎబిలిటీ ఫర్ రీజనరేషన్ ఈజ్ హయ్యర్ ఇన్ ప్రోటోజోన్స్. ప్రోటోజోన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ అన్ అమీబా ఈస్ కట్ ఇంటూ 2 or more పీసెస్, ఎవ్రీ న్యూక్లియేటెడ్ పీస్ గ్రోస్ ఇంటూ ఏ కంప్లీట్ అమీబా. అమీబాని ఎన్ని ముక్కలు చేసినా దానిలో న్యూక్లియస్ కనుక కవర్ అయితే ఆ ముక్కలో ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలు అది మళ్ళా అమీబాగా మారుతుంది. దాన్నే మనం మల్టిపుల్ ఫిషన్ అని చదువుకుంటాం. మనం కట్ చేసిన ఒకవేళ న్యూక్లియస్ ఉంటే, ఎన్ని న్యూక్లియలు ఉంటే ఆ అన్ని సైటోప్లాజంలో అన్ని అమీబాలుగా మారుతాయి. ద ఎబిలిటీ ఫర్ రీజనరేషన్ ఈజ్ రిమార్కబుల్ ఇన్ సిలెంట్రేట్స్. సిలెంట్రేట్స్ లో కూడా చాలా రిమార్కబుల్ గా ఉంటుంది రీజనరేషన్ అనేది. ఇఫ్ హైడ్రా ఇస్ కట్ ఇన్ టు 2 పీసెస్, ద యాంటీరియర్ పీస్ డెవలప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే హైడ్రా అనుకోండి. మనం దీన్ని ఇట్లా కట్ చేసినాం, ఈ భాగం ఉంది. సో ఇది బేసల్ డిస్క్ అనేది ఇది తయారు చేసుకుంటుంది. ఇది హైడ్రా అనుకుంటే కనుక మనం ఇట్లా కట్ చేస్తే ఈ భాగము, అంటే ఈ భాగము, సో ఈ మిగతా భాగాన్ని తయారు చేసుకుంటుంది హైడ్రా. ఓకే, అది హైడ్రా కాదు, బట్ అర్థం కావడం. సో అది బేసల్ డిస్క్ ని తయారు చేసుకుంటుంది ఎట్ ద కట్ ఎండ్. ద పోస్టీరియర్ పీస్ డెవలప్స్ ద మౌత్ అండ్ ద టెంటకిల్స్ ఎట్ ద కట్ ఎండ్. ఓకే, if the hydra is cut into 2 pieces, the anterior piece develops into a basal disc at the cut end. అదేవిధంగా ఇంకో ముక్క ఉంది కదా, సో ఈ భాగం అనుకోండి. సో ఈ భాగము హెడ్ని ఏర్పరచుకుంటుంది అని దాని అర్థం. ఓకే, ఏ భాగం అయితే లోపించిందో ఆ భాగాన్ని అది ఏర్పరచుకోగలుగుతుంది హైడ్రా. ఈవెన్ ఇఫ్ హైడ్రా ఇస్ కట్ ఇంటూ 200 పీసెస్, 200 పీసెస్ కట్ చేసిన, ఈచ్ పీస్ రీకాన్స్టిట్యూట్స్ ఇంటూ ఏ హోల్ మినియేచర్ హైడ్రా. దాన్ని ఒక 200 ముక్కలు చేసిన హైడ్రాను ప్రతిది కూడా ఒక హైడ్రాగా మారుతుంది, రీజనరేట్ అవుతుంది. ఇది ప్లాటీ హెల్మింథిస్. యాక్చువల్గా ఈ ఇమేజ్ అనేది అమాంగ్ ప్లాటీ హెల్మింథిస్ ద ప్రాసెస్ ఆఫ్ రీజనరేషన్ ఈస్ ఎక్సీడింగ్లీ హయ్యర్. ఓకే, ఇన్ ప్లనేరియన్స్. దిస్ ఈస్ ఎ ప్లనేరియన్ యానిమల్. సో దీనిలో హైయెస్ట్ రీజనరేషన్ అంటే ప్లాటీ హెల్మింథిస్ యానిమల్స్ లో హైయెస్ట్ ప్లనేరియన్స్ లో ఉంటుంది. ఓకే, సో ఎనీ స్మాల్ పీస్ ఆఫ్ ప్లనేరియన్ వామ్ డెవలప్స్ ఇంటూ ఎ హోల్ యానిమల్ యాజ్ ఇన్ హైడ్రా. సేమ్ హైడ్రా లాగా ఏ చిన్న భాగం ఉన్నా మిగతా పార్ట్ని అది ఏర్పరచుకోగలిగే ఎబిలిటీ ఉంటుంది. ఓకే, సో డాలైల్ రోడ్ దట్ ప్లనేరియన్స్ ఆర్ ఆల్మోస్ట్
టు బి కాల్డ్ ద ఇమ్మోర్టల్ అండర్ ది ఎడ్జ్ ఆఫ్ నైఫ్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నైఫ్తో ప్లనేరియలను చంపలేవు, ఎన్ని ముక్కలు చేస్తే అన్ని జీవులు అనేటువంటి ఏర్పడతాయి అనేది దాని ఉద్దేశం. ద సేమ్ ఫినామినా ఈస్ ట్రూ ఫర్ నెమటియన్స్. ద సేమ్ ఫినామినా ఈస్ ట్రూ ఫర్ నెమటియన్స్ ఆల్సో. ఇన్ annelids, regeneration is exhibited by polychaetes and oligochaetes. ఓకే, నీరిస్ అండ్ ఎర్త్వామ్స్ లో కొంతవరకు రీజనరేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ ద ఇఫ్ ద వామ్ ఇస్ కట్ ఇన్ టు 2 pieces, ఓకే, ఒకవేళ ఎర్త్వామ్ మనం 2 ముక్కలు చేస్తాం, ద యాంటీరియర్ పీస్ డెవలప్స్ ద పోస్టీరియర్ రీజన్ అండ్ ద పోస్టీరియర్ పీస్ రీజనరేట్స్ ద హెడ్ రీజన్. ఓకే, సో దెన్ thus two individuals are produced. 2 individuals అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. అమాంగ్ annelids, regeneration is somewhat higher in Chaetopteris, which is polychaete. Chaetopteris లో ఎక్కువగా ఉంటుంది annelids లో. Then a complete individual can be regenerated from any one of the anterior 14 segments. ఎందులో? Chaetopteris లో ఫస్ట్ 14 segments లో కంప్లీట్ ఇండివిజువల్ కెన్ బి రిజర్వ్ ఫ్రమ్ ఎనీ వన్, అంటే ఫస్ట్ 14 segments లో ఏ ఒక్కటి ఉన్నా కంప్లీట్ యానిమల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంత రీజనరేషన్ పవర్ Chaetopteris లో ఉంటుంది అనలేడర్. సో ఇన్ ఆర్థ్రోపోడ్స్ రీజనరేషన్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ లాస్ట్ అపెండేజెస్. ఓకే, ఒక ఆర్థ్రోపోడ్కి వచ్చేసరికి రీజనరేషన్ తగ్గుతుంది. ఇందులో కేవలం వాటి యొక్క గమనాంగాల్లో ఏదన్నా కోల్పోబడితే సో అది మాత్రమే తిరిగి ఏర్పడుతుంది, బాడీ పార్ట్స్ రీజనరేట్ కావు. ఇన్ మొలస్క్స్, ఐ స్టాక్స్, పార్ట్స్ ఆఫ్ ది హెడ్ అండ్ ఫుట్ అండ్ ఆర్మ్స్ కెన్ బి రీజనరేట్. తగ్గడం స్టార్ట్ అయింది. సో మొలస్కల్లో సో ఐ స్టాక్, ఐ వృంతము, నేత్ర వృంతము, హెడ్ యొక్క కొంత భాగము లేదా ఫుట్ యొక్క కొంత భాగము లేదా ఏదన్నా దానిలో 8 భుజాలు ఉంటే ఒక భుజము లేదా 2 భుజాలు పోతే తిరిగి ఏర్పడడం అనేది మొలస్కాలో జరుగుతుంది. సో అమాంగ్ ఇఖైనోడమ్ లో స్పెషల్ ఫినామినా ఉంటుంది. అమాంగ్ ఇఖైనోడమ్ ద బ్రోకెన్ ఆర్మ్స్ కెన్ బి రీజనరేటెడ్. తెగిన భుజాలు ఏవైతే ఉంటాయి, ఇఖైనోడమ్స్ ఎట్లుంటాయి మనకి ఇట్లా స్టార్ ఫిష్ లో ఏదైనా ఒక భుజం కట్ అయితే సో ఆ భాగం తిరిగి ఏర్పడుతుంది. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ పార్ట్ ఆఫ్ ద డిస్క్ కెన్ ఆల్సో బి రీజనరేటెడ్. అంటే ఇక్కడ మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, ఓరల్ డిస్క్ అనేది. సో కొంత భాగం ఇది కట్ అయినా, ఈ భుజంతో పాటు కట్ అయినా ఆ డిస్క్ కూడా రీజనరేట్ అనేది అవుతుంది. సో ఇన్ ఓన్లీ వన్ స్పీసీస్ ఆఫ్ స్టార్ ఫిష్ లో రకరకాల స్పీసీస్ ఉన్నాయి. అందులో లింకియా అనేటువంటి ఒక స్పీసీస్ లో a small piece of broken arm develops into a complete disc with all the arms. So such a regenerated starfish appear like a comet. ఒక చుక్కలాగా అనిపిస్తుంది. అంటే ఒక ఆర్మ్ అనేది ఇట్లా కట్ అయింది అనుకుంటా. ఈ ఆర్మ్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఒక డిస్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. డిస్క్ ని ప్రొడ్యూస్ చేసి ఇట్లా మిగతా ఆర్మ్స్ ని ఇట్లా ప్రొడ్యూస్ చేస్తుంది. చూడడానికి అది ఒక తోక చుక్కలాగా అనిపిస్తుంది. ఈ ఆర్మ్ పెద్దగా ఉంటుంది, ఇవి చిన్నగా ఉంటాయి. సో చూడడానికి అదొక తోక చుక్కలాగా కనిపిస్తుంది. సో అందుకే దిస్ ఫార్మ్ ఈ సెట్ టు బి కామెట్ స్టేజ్. అది కామెట్ స్టేజ్ లో ఉంది ఆ స్టార్ ఫిష్ అని చెప్తాము. అంటే సింగిల్ ఆర్మ్ అనేది సో మొత్తం హోల్ బాడీని ఏర్పరచగలుగుతుంది. ఆ స్టేజ్ ని కామెట్ స్టేజ్ అంటాం. ఓకే, చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు. సో దెన్ ఇన్ ఫిషెస్ ద ఎబిలిటీ ఫర్ రీజనరేషన్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ టు ఫిన్స్. అంటే మనము చేపల యొక్క ఆ, ఏమంటాము వాజాలు వాజాలు మాత్రమే తిరిగి ఏర్పడతాయి, ఇంకా మిగతాది ఏది ఏర్పడదు. రైట్. సో దెన్ ద కెపాసిటీ ఫర్ రీజనరేషన్ ఈస్ మోస్ట్ ఆస్టానింగ్ ఆస్టానిషింగ్ ఇన్ ఆంఫిబియన్స్. సో వర్టిబ్రేట్స్కి వచ్చేసరికి ఆంఫిబియన్స్ లో కొంత బెటర్గా ఉంటుంది. ఓకే, కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇన్ యూరోడీల్స్ కైండ్ ఆఫ్ ఆంఫిబియన్స్, యూరోడీల్స్ అంటే న్యూట్స్, సాలమండాస్ లో
limbs, tails, external gills, jaws and even part of eyes can be regenerated. అంటే సో వర్టిబ్రేట్స్ లో వీటిలో ఎక్కువగా రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది, ముఖ్యంగా న్యూట్స్ అండ్ సాలమాండర్స్ లో. ఇన్ ఏన్ న్యూరల్స్ అంటే కప్పలు, ద రీజనరేషన్ ఆఫ్ లిమ్ అండ్ టెయిల్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద టాడ్పోల్ స్టేజెస్. సో ప్రౌఢజీవిలో అంటే కప్పల్లో ప్రౌఢజీవుల్లో లింబు కానీ టెయిల్ కానీ అది రీజనరేట్ అవ్వడం కష్టము. బట్ టాడ్పోల్ లార్వా స్టేజ్లో మటుకు అది పాసిబుల్ అవుతుంది. ఆఫ్టర్ మెటమార్ఫాసిస్ ద ఎబిలిటీ ఫర్ రీజనరేషన్ ఇస్ లాస్ట్. సో దెన్ some more examples. So among reptiles, the regeneration is restricted to replacement of tails in lizards. ఓకే, రెప్టైల్స్ లో పళ్ళుల్లో మాత్రమే దట్టు టైల్స్ మాత్రమే రీజనరేట్ అవుతాయి. ఇన్ బర్డ్స్ ఫెదర్ అండ్ పార్ట్స్ ఆఫ్ బీక్స్ కెన్ బి రీజనరేటెడ్. ఇన్ మమ్మల్స్ రీజనరేషన్ ఈస్ వెరీ వెరీ పూర్. ఇట్ ఇంక్లూడ్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ నెయిల్స్, antler, skin, erythrocytes, internal lining of gut, and some part of uterus. Okay, and the liver part also. And okay, so these are the different types of animals in the animal kingdom and their regeneration ability. So types of regeneration. Animals exhibit four types of regeneration. That is, one is epimorphosis, second one is morpholaxis, third one is heteromorphosis, fourth one is super regeneration. ఇందాక చూసిన అన్ని మళ్ళీ ఇందులోకి వస్తాయి. రైట్. సో వాట్ ఈస్ మార్ఫలాక్సిస్, సారీ, ఎపిమార్ఫాసిస్ ఇన్ సాలమాండర్స్. ఇందాక మనం చూసినాం. ఇఫ్ ఎ లింబ్ ఈజ్ ఆంప్యుటేటెడ్, ఒక లింబును మనం కట్ చేస్తే ఇట్ కెన్ బి రీజనరేటెడ్ విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్. ఇన్ దీస్ యానిమల్స్ రీజనరేటెడ్ లింబ్ ఈజ్ అన్ అడిషన్ టు ది అదర్ పార్ట్స్. Such a type of regeneration is called epimorphosis or epimorphic regeneration. సాలమాండర్లో ఒక లింబును మనము కట్ చేస్తే కొన్ని వీక్స్లో అది మళ్ళీ ఏర్పడుతుంది. ద రీజనరేటెడ్ లింబ్ ఈజ్ అన్ అడిషన్ టు ది అదర్ పార్ట్స్. అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ పోయిన దగ్గరనే కాకుండా ఆ పార్ట్ని వేరే దగ్గర మనం యాడ్ చేస్తే ఆ లింబ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో సచ్ రీజనరేషన్ ఈజ్ కాల్డ్ ఎపిమార్ఫస్. వేరే పార్ట్కి యాడ్ చేస్తే లేదా వేరే పార్ట్లో వేరే పార్ట్ యొక్క కంట్రిబ్యూషన్ వల్ల ఈ ఈ యొక్క లింబ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఎపిమార్ఫస్ అంటాం. సో లేదా ఎపిమార్ఫిక్ రీజనరేషన్ అంటాం. ద రీప్లేస్మెంట్ ఆఫ్ బ్రోకెన్ టెయిల్ ఆఫ్ ఎ లిజర్డ్ అండ్ ఆఫ్ ద లాస్ట్ అపెండేజ్ ఆఫ్ ద క్రాబ్ ఆర్ ఆఫ్ దిస్ టైప్. అంటే మనకి ఏదైతే లాస్ట్ అయిందో, ఓకే, సో అది మాత్రమే తిరిగి ఏర్పడుతుంది. ఓకే, సో లిజర్డ్లో తెగిన తోక కావచ్చు, లేదా క్రాబ్ ఆర్థ్రోపోడ్స్లో ఏదైనా అపెండేజ్, అవి లాస్ అయితే తిరిగి ఏర్పడతాయి. నెక్స్ట్ మార్ఫలాక్సిస్. దిస్ టైప్ ఆఫ్ రీజనరేషన్ ఈజ్ ఎగ్జిబిటెడ్ బై లోయర్ యానిమల్స్. ఇందాక చూసినటువంటి హైడ్రా, ప్లానేరియా ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఇస్ కట్ ఇంటూ 2 or more pieces. Each piece will reconstitute itself into a new and complete individual of diminished size. చిన్న సైజ్ యానిమల్స్ అనేటువంటి ఏర్పడతాయి. ఈవెన్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ యానిమల్ కెన్ regenerated complete whole. This process of reorganization of a small piece into a whole animal is called morpholaxis or morpholactic regeneration. ఇందాక దానిలో ఒక కోల్పోయిన భాగం ఏర్పడుతుంది. ఇక్కడ ఏదైతే కోల్పోయిందో అక్కడే అదే ఏర్పడితే ఇక్కడ కోల్పోయిన భాగము ఒక యానిమల్గా మారుతుంది. ఆల్రెడీ కోల్పోబడిన ప్లేస్లో కొత్త కోల్పోబడిన భాగం కూడా తిరిగి ఏర్పడుతుంది. దట్ ఈస్ మార్ఫలాక్సిస్, కంప్లీట్ రీజనరేషన్ అనమాట. మార్ఫలాక్సిస్ అంటే సింపుల్గా. దెన్ heteromorphosis. When a particular organ is amputated, the remaining portion in some rare cases may develop into different organ. అందుకే దీన్ని హెటెరోమార్ఫోసిస్ అంటే. ఏదన్నా ఒకదాన్ని మనం కట్ చేస్తే
ఓకే, ఏదన్నా ఒక లింబును కట్ చేస్తే ఆ ప్లేస్లో లింబు కాకుండా రెక్కను లేదా నేత్రము, ఓకే, వేరేది ఆర్గాన్ ఫామ్ అయితే దాన్ని హెట్రోమార్ఫిస్ అంటాం. దిస్ ప్రాసెస్ కాల్డ్ హెట్రోమార్ఫిక్ రీజన్. సో ఇన్ ద ష్రింప్ పాలిన్యూరస్ అనే ఒక shrimp లో ద ఐ మే regenerate after being removed. If the eye alone is removed, it will regenerate soon. If the eye is removed along with the optic ganglion, the eye will not be regenerated. Instead of the lost eye, an antenna-like organ develops. మామూలుగా ఐ కట్ అయితే కొత్త ఐ ఫామ్ అవుతుంది. కానీ దానికి అటాచ్ అయి ఉన్న దాని రూట్ లెవెల్ వరకు దాని గ్యాంగ్లియన్ అనేటువంటి ఒక నర్వ్ ఏరియాతో సహా మనం దాన్ని తీసేస్తే దాని ప్లేస్లో కొత్త ఐ ఏర్పడకుండా ఒక యాంటెన్నా, స్పర్శ శృంగం లాంటి స్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దిస్ ఫార్మ్స్ ఏ టిపికల్ కేస్ ఆఫ్ హెటిరోమార్ఫాసిస్. సో దెన్ సూపర్ రీజనరేషన్. సో ఇందాక చూసింది ఇన్ ప్లానేరియా, ఎర్త్వామ్ అండ్ ఇన్ అదర్ లోయర్ యానిమల్స్, స్మాల్ wound on the body may cause the development of a head. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక యానిమల్ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ చిన్న దెబ్బ తగిలించినాం, ఇట్లా కట్ చేసినాం, సింపుల్గా కట్ చేస్తే ఏమవుతుంది అంటే, సో దట్ విల్ బికమ్, ఇదొక హెడ్గా మారుతుంది, ఇదొక హెడ్గా మారుతుంది. సో అప్పుడు రెండు హెడ్స్ అనేటువంటి కనబడతాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ నియర్ ద టేల్, ద అడిషనల్ టేల్ అనేది డెవలప్ అవుతుంది. అంటే హెడ్ దగ్గర కట్ చేస్తే రెండు హెడ్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ టేల్ దగ్గర కట్ చేసినాం అనుకో, సో రెండు టేల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. టేల్ దగ్గర కట్ చేస్తే రెండు టేల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఓకే, if the incision is near the head, the additional head regenerates. If the wound is in the middle of the body, an additional head and tail are formed. ఒకవేళ బాడీ మధ్యలో ఎక్కడన్నా అది దెబ్బ తగిలితే, గాయం అయితే, ఒక తల తోక రెండు ఆ ప్లేస్ లో జనరేట్. ఇన్ దీస్ కేస్ ద రీజనరేటెడ్ పార్ట్స్ ఆర్ అడిషనల్ హెడ్, అడిషనల్ టైల్, and therefore superfluous to the animal. Okay, అది extra, okay, extra organ to the animal. So this type of regeneration is called super regeneration. సో ఫస్ట్ దేమో ఏ పార్ట్ అయితే కోల్పోతుందో ఎపిమార్ఫాసిస్ అనేది ఇట్ కెన్ బి రీజనరేటెడ్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్. ఓకే, సో సో జస్ట్ కోల్పోయిన భాగం మాత్రమే రీజనరేట్ అవుతుంది. సో బ్రోకెన్ టైల్ కావచ్చు, లేకపోతే కోల్పోబడిన అపెండేజ్ కావచ్చు. ఓకే, సో ఆ రకం. సో సెకండ్ ఏంటి అంటే ఫుల్ కంప్లీట్, ఎన్ని ముక్కలు చేస్తే అన్ని కొత్త యానిమల్స్ అవుతాయి. ఇక్కడ ఒక ఆర్గాన్ని తీసేస్తే ఇంకొక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చిన్న గాయమైన అక్కడ హెడ్ ప్లేస్లో అయితే కొత్త హెడ్, తోక ప్లేస్లో అయితే కొత్త తోక, సో మధ్యలో అయితే హెడ్ తోక రెండు ఏర్పడతాయి. సో events in regeneration. Among vertebrates, the regenerative capacity is most astonishing in neurodil amphibians like newts and salamanders. మనం ఇందాక చూసిందే, the limbs, tails, gills, and even jaws of these animals regenerate in a remarkable manner, both in larval and adult stage. Not in frogs. Frogs లో కాదు. Okay, so other amphibians. So the regeneration of limb has been extensively studied. Anyway, Needham recognizes six morphological events in the process of regeneration. So regeneration లో 6 స్టెప్స్ నీడమ్ అనే సైంటిస్ట్ అనుకున్నాం. ఫస్ట్ గాయం మానుతుంది. సో అక్కడ ఏదన్నా ఎక్సెస్ ఆఫ్ లేదా ఇన్కంప్లీట్ పార్ట్ ఉంటే అది డిమాలిష్ చేయబడుతుంది. తర్వాత బ్యాక్టీరియా వంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది wound. నెక్స్ట్
డీ డిఫరెన్షియేషన్ అంటే అప్పటి వరకు నార్మల్ సెల్స్ గా ఉన్నటువంటి సెల్స్, సొమాటిక్ సెల్స్ అనేటువంటివి అవి మళ్ళీ డీ డిఫరెన్షియేషన్, అప్పుడు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ అయిపోవడం వల్లనే ఏదో ఒక పర్టికులర్ టిష్యూగా మారుతుంది. అలాంటి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో డీ డిఫరెన్షియేషన్ గా మారి అంటే ఎంబ్రియానిక్ సెల్స్ గా మారుతాయి. సో ఎంబ్రియానిక్ సెల్స్ గా మారిన తర్వాత చిన్న ఆర్గాన్ ఫామ్ అవుతుందని బ్లాస్టీమా అంటాం. సో బ్లాస్టిమా పెరుగుతుంది. పెరిగి ఏదైతే లాస్ట్ పార్ట్ ఉందో ఆ part గా మళ్ళీ రీడిఫరెన్షియేషన్ లేదా డిఫరెన్షియేషన్ గా అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ అయితే లెగ్ ఫామ్ అవుతుంది, ఐ అయితే ఐ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్ యునో రీజనరేషన్. Yeah. So the first event in regeneration is wound closure. When there is a wound, there is a bleeding. The blood clots within 30 minutes on the surface of the wound. It prevents further loss of blood and the direct exposure of the wound to the external environment. Then the epidermal cells migrate from all sides towards the center of the wound. Thus, the wound is completely covered with epidermis. Yeah, this event occurs in a day. So, yeah, what is blasting? Last one. సో బ్లాస్టీమా ఇస్ ద రీజనరేషన్ బర్డ్. సో ఎప్పుడైతే ఆ గాయం మానుతుందో, సో ఆ ప్లేస్లో ఒక చిన్న మొగ్గ లాంటి లేదా క్యాప్ లాంటి స్ట్రక్చర్ అనేది ఆ ఆ గాయం ప్లేస్లో అది ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ మేడ్ అన్ ఇన్నర్ కోర్ ఆఫ్ మిజెంకైమల్ సెల్స్ కవర్డ్ బై ఎక్టోడర్మల్ సెల్స్. లోపల వైపు ఏమో మిజెంకైమల్ సెల్స్ ఉంటాయి, అందులో వెలుపల వైపు ఏమో ఎక్టోడర్మల్ సెల్స్ ఉంటాయి. దీస్ సెల్స్ ఆర్ టోటిపోటెంట్. అవి సర్వశక్తివంతమైన కణాలు. ఓకే. సో దే కెన్ డెవలప్ ఇంటూ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గాన్స్. సో ఆ కణాలు అనేటువంటివి ఏ రకమైనటువంటి ఆర్గాన్ గానైనా ఏర్పడవచ్చు. సో బ్లాస్టీమా అనేది ఒక రీజనరేషన్ బర్డ్ అన్నమాట. సో స్టార్ట్ ఈ ఈ టోటిపోటెంట్ సెల్స్ అండ్ ఫార్మ్ ఎ బర్డ్ ఆర్ బ్లాస్టిమాగా మారుతుంది. So they can develop into any type of organs which according to the place, ఆ place ని బట్టి ఏ ఆర్గన్ అయితే కోల్పోబడిందో అది ఆ బ్లాస్టిమా నుంచి డెవలప్. దెర్ ఈస్ అనదర్ టర్మ్ కాల్డ్ వుల్ఫియన్ రీజనరేషన్. ఇదేంటంటే ద రీగ్రోత్ ఆఫ్ ఎ లెన్స్ ఫ్రమ్ ఐరిస్ ఈస్ కాల్డ్ వుల్ఫియన్ జనరేషన్. వుల్ఫ్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు కాబట్టి వుల్ఫియన్ రీజనరేషన్ అని అంటాం. సో was discovered by Wolf and hence the name. It was found in Urodil amphibians. Urodil amphibian newts salamanders లో కనుగొనడం జరిగింది. అండ్ ఆల్సో సబ్ ఎన్యూరన్ కొన్ని కప్పల్లో కూడా ఈ రకమైనటువంటి విల్ఫియన్ రీజనరేషన్ ప్రూవ్ చేయబడింది. వెన్ లెన్స్ ఈజ్ రిమూవ్డ్, లెన్స్ అనేది కటకము, కళ్ళలో ఉన్న కటకము ఈ ఎన్యూరన్స్ నుంచి తొలగిస్తే ద ఐరిస్, సో లెన్స్ కి సపోర్ట్ చేసే ఐరిస్ ఏదైతే ఉందో ఆ ఐరిస్ అనేది ఆఫ్ ద డార్సల్ మార్జిన్ ఆఫ్ ద ప్యూపిల్, కి డార్సల్ సైడ్ ఉండే ఐరిస్ అనేది ఐరిస్ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ లెన్స్. ఓకే. సో ద ఫుల్లీ డెవలప్డ్ లెన్స్ బికమ్స్ డిటాచ్డ్ ఫ్రమ్ ఐరిస్ అండ్ యాక్ట్ యాజ్ ఎ ఫంక్షనల్ లెన్స్. సో దాన్ని మనం వుల్ఫియన్ రీజనరేషన్ అంటాం. సో దిస్ ఈస్ హౌ the dorsal iris, the lens vesicle is formed. So gradually the lens is formed. Okay. So complete lens. In normal development, the lens develops from epidermal ectoderm. మామూలుగా ఇందాక నేను చెప్పిన కదా, సో చిక్లో అయితే ఎపిడర్మల్ ఎక్టోడర్మ్ నుంచి లెన్స్ అనేది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లో ఫామ్ అవుతుంది. బట్ ఇన్ వుల్ఫియన్ రీజనరేషన్ ద లెన్స్ డెవలప్స్ ఫ్రమ్ అనదర్ టిష్యూ కాల్డ్ న్యూరెక్టోడర్మ్. ఎందుకంటే ఐరిస్ అనేది న్యూరెక్టోడర్మ్ నుంచి ఏర్పడుతుంది కాబట్టి. సో ఈ నార్మల్ డెవలప్మెంట్ లెన్స్ ఈజ్ ఇండ్యూస్డ్ బై ఆప్టిక్ వెసికిల్స్. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ లో ఆప్టిక్ వెసికిల్ లెన్స్ ఫామ్ అవ్వడానికి ఇండ్యూస్ చేస్తుంది. బట్ ఇన్ వుల్ఫియన్
రీజనరేషన్ లెన్స్ ఈజ్ ఇండ్యూస్డ్ బై ఐరిస్. తోనే అది ఇండ్యూస్ చేయబడి ఏర్పడుతుంది. ఆటోటోమీ అంటే ఇది నథింగ్ బట్ ది ఎపిమార్ఫాసిస్. బట్ ఇక్కడ ఆ, కొంత డెఫినేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ ది ఆర్థ్రోపోడ్స్, స్టార్ ఫిషెస్ అండ్ లిజర్డ్స్ ఆర్ కాట్ బై దేర్ ఎనిమీస్, ఆర్థ్రోపోడల్ కానీ, స్టార్ ఫిష్ కానీ, లిజర్డ్స్ కానీ వాటి శత్రువులు పట్టుకుంటే దే షెడ్ దేర్ అపెండేజెస్, వాటికవే వాటి యొక్క అపెండేజెస్ ని అవి వదిలేసుకుంటాయి. అది అపెండేజెస్ కావచ్చు, అంటే కాల్ ఏమంటారు, మన ఉపాంగాలు. ఓకే, ఆర్మ్స్, సో భుజాలు. ఓకే, టైల్స్, తోకలు. సో అవి వాటికవే తెప్పుకుంటాయి. సో బై డూయింగ్ దే ఫూల్ దేర్ ఎనిమీస్ అండ్ ఎస్కేప్. ఈ రకంగా చేయడం వల్ల అవి వాటి యొక్క ఎనిమీస్ ని అవి ఫూల్ చేస్తాయి, పారిపోతాయి. దిస్ సాక్రిఫైస్ నే మనం ఆటోటోమీ అంటాం. రైట్. సో అది ఎపిమార్ఫోసిస్ ద్వారా తిరిగి మళ్ళీ ఏర్పడుతుంది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది embryology. సో లెట్స్ కంటిన్యూ సెల్ బయాలజీ ఫ్రమ్ టుమారో. లాస్ట్ వన్. ఇంకొకటి మర్చిపోయాను, ఎకాలజీ కూడా ఉంది. సో చూద్దాం. మధ్యాహ్నం ఎకాలజీ, ఈవినింగ్ సెల్ బయాలజీ తీసుకుంటాం.